హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి పెరుగన్నం తాలింపు. దీన్నే కర్డ్ రైస్ అని కూడా అంటారు. పెరుగన్నం తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్డ్ రైస్ని నైట్ మిగిలిన అన్నంతోటైనా వేడివేడి అన్నంతోటైనా తయారు చేసుకోవచ్చండి. తయారు విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గిన్నెడు అన్నం వేసుకోవాలి. అన్నాన్ని పలుకు అనేది లేకుండా ఒక స్పూన్ తోటి మెత్తగా నలుపుకోవాలి. కర్డ్ రైస్కి అన్నం మెత్తగా ఉండాలండి. ఇలా నలుపుకున్న అన్నంలోకి కప్పున్నర పెరుగు వేసుకోవాలి. పెరుగు అన్నము కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ అన్నంలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న అన్నంలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోండి. పోపు దినుసులు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నీ వేగే వరకు ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకొని వేగిన తర్వాత అన్నంలోకి వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులోకి దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. కర్డ్ రైస్ని ఉదయాన్నే తయారు చేసుకొని తినడం వల్ల ఈ వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కన్నా ఇది బెస్ట్ అండి. కర్డ్ రైస్ రెడీ. ఆవకాయ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.